మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు. భారతీయ జనతా పార్టీ రోజురోజుకి బలాన్ని పుంజుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ ఉంది. ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది నేను బీజేపీ నాయకుడిగా బీజేపీ ఆఫీసులో కూర్చొని చెప్తున్న మాట కాదు. గ్రౌండ్లో జరుగుతున్నటువంటి రియాలిటీని, ప్రజల ఆలోచన విధానాన్ని అనునిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిగా మేము ముందు ఉంచదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గొప్ప ఫలితాలు తెచ్చుకుంటాం, పార్లమెంట్లో ఏదో గొప్పలు చేస్తామని చెప్పి అనేక మంది గొప్పలు చెప్తే పార్లమెంట్లో భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి 0 స్థానాలను ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. అప్పుడే జనం అర్థం చేసుకున్నారు, టీఆర్ఎస్ పార్టీ అనేది చెల్లని రూపాయిగా మారింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే ప్రజలు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి రెండింటికి కలిపి వీఆర్ఎస్ ఇచ్చినారు. మీరు ఫామ్ హౌస్కు పరిమితమైతే బాగుంటుందని చెప్పి చెప్పినారని చెప్పి చెప్పేసి వాళ్ళని పంపించినారు. తర్వాత ఏదో కొత్త కథలు వెళ్తా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తామన్నారు, విలీనం చేసుకుంటామన్నారు. అట్లా అప్పుడప్పుడు జనాలలో ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్యకాలం లోపల 2 ఎన్నికలు, ఎమ్మెల్సీకి సంబంధించి 3 ఎన్నికలు జరిగినాయి. 2 ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టున్నది. బావా, బామ్మర్ది, చెల్లె, నాయన అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు అయినటువంటి కరీంనగరు, నిజామాబాదు, మెదక్ జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు కరువైనరా లేదా వాళ్ళు ఎందుకు ఆలోచించారో ఏం ఆలోచించారో తెలియదు. కనీసం పోటీ చేసే పరిస్థితులలో టీఆర్ఎస్ లేనటువంటి పరిస్థితి. ఇది గ్రౌండ్ రియాలిటీ. మేము గెలిచినాం కాబట్టి మేము ఏదో అహంకారంతో మాట్లాడతలేం. మేము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం, ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాం. మా పార్టీ పూర్వస్వరూపం జనసంఘ్ పుట్టిందే అంత్యోదయ లక్ష్యంగా పుట్టింది. ఆ అంత్యోదయ లక్ష్యంగానే పనిచేస్తున్నాం. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఎరాడికేషన్ ఆఫ్ పూర్, గరీబులకు సేవ చేసేందుకే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. పేదలు, రైతులు, మహిళలు వీళ్ళ కోసం అనుక్షణం తప్పించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరు అడగకున్నా రైతన్నల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని 3 రోజుల క్రితం జరిగినటువంటి భారత కేబినెట్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ రైతన్నలకు అన్నింటికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ విషయం లోపల భారత కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని సుమారు 2.5 లక్షల కోట్లు భారత ప్రభుత్వం మీద భారం పడుతుందని తెలిసి కూడా ఎంఎస్పీని పెంచుతూ రైతన్నల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పైస లేదని, మమ్మల్ని ఎవరు నమ్ముతలేరని, ఢిల్లీకి పోతే చెప్పుల దొంగలుగా మమ్మల్ని చూస్తుర్రని సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులలో మేము నేషనల్ హైవేల పేరిటనో ఇంకో దాని పేరిటనో అనునిత్యం తెలంగాణలో ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం డబ్బులు ఇస్తూ తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ దగ్గరవుతూ వస్తూ ఉంది. గెలిచినటువంటి 8 మంది ఎంపీలు అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం 24/7 తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలం పనిచేస్తూ ఉన్నాం.